స్వాగతం సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బుల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ 10వ తేదీన ప్రారంభోత్సవం జరుగును. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ యాజమాన్యం, సర్వేపల్లి. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని చిన్న మాచనూరు పంచాయతీ విభజన అంశంపై గ్రామంలో పంచాయతీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఒకేసారిగా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీని 3 భాగాలుగా విభజించాలని కొందరు పెద్దలు చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. విలీనం ముద్దు, విడిపోవడం వద్దు అంటూ గ్రామస్తులు ఏకతాటి సంకేతమిచ్చారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కటకం నరసింహులు, ఎంపీటీసీ కమటం బాలగురువమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలోని 15 మంది వార్డు సభ్యులలో 11 మంది సభ్యులు పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. విలీనాన్ని సమర్థిస్తూ సర్పంచ్ కటకం నరసింహులు, టీడీపీ సీనియర్ నాయకులు పావులూరి వెంకటరామయ్య మాట్లాడుతూ గ్రామంలో శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే పంచాయతీ ఏకత్వమే అవసరమని ప్రజలంతా అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, సౌకర్యాల విస్తరణ, ప్రజాసేవల సమర్థత కోసం ఒకటిగానే కొనసాగడం మంచిదని తెలిపారు. గ్రామసభ వార్డు మెంబర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. చిన్నమాచనూరు గ్రామ పంచాయతీని 4 పంచాయతీలుగా, 4 రెవెన్యూలు 4 పంచాయతీలుగా విడదీయమని అర్జీ ఇవ్వడం వల్ల దానికోసం తీర్మానము, కదిండేంపల్లి గ్రామాన్ని సపరేట్ పంచాయతీ కావాలని కోరుకోవడం వల్ల దాని గురించి కూడా తీర్మానించడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది వార్డు మెంబర్స్ తోటి. ఆ తీర్మానంలో వార్డు మెంబర్స్ అందరూ కూడా కదిండేంపల్లి గ్రామాన్ని విడదీయడం మాకు ఇష్టం లేదని మాత్రం ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మేము తీర్మానాన్ని పాస్ చేయడం జరిగింది. చిన్నమానూరు పంచాయతీలో 4 రెవెన్యూ గ్రామాల్లో 4 రెవెన్యూ గ్రామాలని 4 పంచాయతీలుగా విడదీయాలని కోరుకుంటూ వచ్చిన అర్జీని కూడా రోజు వార్డు మెంబర్స్ ముందు తెలియపరచడం జరిగింది. వార్డు మెంబర్స్ దానికి కూడా సానుకూలంగా స్పందించలేదు. దానికి కూడా పంచాయతీని విడదీయకుండా ఉండడమే మాకు కావాలని కోరుకున్నారు. అందుకోసమే అదేవిధంగా తీర్మానాన్ని పాస్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంపీడీఓ గారికి సమర్పిస్తాం. పంచాయతీని విడగొట్టమని జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారికి అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అంటే 10/10/2025 తేదీన గ్రామ పంచాయతీ అత్యవసర సమావేశం జరిపి ఆ సమావేశంలో పంచాయతీ మెంబర్లు, సర్పంచి మరియు ఎంపీటీసీ, వార్డు మెంబర్లు అందరూ కూడా సమావేశమై ఈ సమావేశంలో మొత్తం 12 మంది పంచాయతీ బోర్డు మెంబర్లు, ఒక కోఆప్షన్, ఒక సర్పంచి, ఒక ఎంపీటీసీ, మొత్తం ఇందులో ఒకరు గైరు హాజరు. ఈ మొత్తం హాజరైనటువంటి మొత్తంలో ఒక్కరు మాత్రం విభజన జరగాలని కోరుకున్నారు. మిగతా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా పంచాయతీని విడగొట్టేదానికి లేదు, ఐకమత్యంగా మొత్తం అన్ని గ్రామాలు కలిసి యథాతథంగా కొనసాగించాల్సిందేను అని తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.